నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం. సేవలపురం మండలం వేల్పూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే జీవి, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి తగిన శాస్తి జరిగిందన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. దేవుడిని మోసం చేసిన పార్టీగా వైసీపీ చరిత్రకి ఎక్కిందని వెల్లడి. వినుకొండ నియోజకవర్గంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం ఏడీఏ బోయపాటి రవిబాబు అధ్యక్షతన నిర్వహించగా ఎరువుల డీలర్ను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతులకు ఎరువులు, యంత్ర పరికరాలు అందుబాటులో లేవని, రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులు స్వేచ్ఛగా పంటలు సాగు చేసుకుని మంచి దిగుబడులను సాధించేందుకు సహకరించాలని కోరారు. ఎరువుల డీలర్లు, రిటైల్ షాప్ లో యజమానులు అధిక ధరలకు ఎరువులు విక్రయించిన, ఎరువులు కృత్రిమ కొరత సృష్టించినా సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల రైతులు తనను కలిసి ఈ క్రాప్ నమోదు గడువు పెంచమని కోరినట్లు ఏడీఏకి ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రాప్ నమోదుకు గడువును పెంచి ప్రతి ఎకరా ఈ క్రాప్ లో నమోదుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. రైతులు బాగుంటేనే డీలర్లు, ప్రజలు బాగుంటారని, కాబట్టి రైతులను ఇబ్బంది కలిగించే విధంగా వ్యాపారులు వ్యవహరించవద్దని సూచించారు. రైతులకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి, 5 మండలాల ఏవోలు, వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఫర్టిలైజర్స్ వ్యాపారులు, డీలర్లు పాల్గొన్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఇచ్చాం, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని తీసేశారు. మళ్ళీ దాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారితో మాట్లాడినప్పుడు తప్పనిసరిగా చేద్దామని చెప్పారు. భవిష్యత్తులో మాత్రం ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వంలో అందిస్తాం. దాంతో పాటు టార్పాలిన్లు, సబ్సిడీలో టార్పాలిన్లు, నీళ్ళ ఇంజన్లు, హైవాన్ స్ప్రేయర్లు, ట్రాక్టర్స్ ఇలాంటివి కూడా సబ్సిడీలో రైతులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం నుండి రైతులకి సహాయం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో డిఏపి ఇంకా మన వినుకొండ నియోజకవర్గానికి 3115 మెట్రిక్ టన్స్ ఇంకా రావాలి మనకి. దాన్ని తొందరగా అందరి డీలర్స్ కి, అట్లాగే రైతు సేవా కేంద్రాలకి, గ్రామాల్లో కూడా అందుబాటులో తీసుకురావాలి. అలాగే సొసైటీలు కూడా బాగా యాక్టివ్ గా పనిచేసి రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి అని సందర్భంగా కోరుతున్నా. అట్లాగే రైతులు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గత 5 ఏళ్లు గిట్టుబాటు ధర లేక, పంటలు సరిగా పండక రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా మంది రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోయిన, రైతు ఆత్మహత్యలు పెరిగినాయి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో. కాబట్టి ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ రైతు ఆర్థిక ప్రగతిలో దేశంలోనే నంబర్ 1 గా మన రైతు ఉండాలి. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో వ్యవసాయం మీద ఆదాయంలో మన ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం వచ్చింది చంద్రబాబు గారి పాలనలో. మళ్ళీ ఆ పొజిషన్ వచ్చే విధంగా మనందరం కూడా సహకరించాలి. మన వినుకొండ ప్రాంతం నుండి రైతులకి ఫెర్టిలైజర్ అసోసియేషన్లు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ మెరుగైన సేవలు అందించారని మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భం కోరుతున్నా. అలాగే మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మురళి గారు ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే స్పందించేవాడు. రాత్రి 10:30 ఫోన్ చేసినా గానీ వెంటనే స్పందించి ఎక్కడ ఏదైనా మనకి స్టాక్స్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా వెంటనే స్పందించారు. ఈ సందర్భంగా మన డిఓ మురళి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తాను. నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. డీలర్స్ కి స్టాక్స్ అందకపోయినా, అలాగే యూరియా, డిఏపి అన్ని కూడా స్టాక్స్ అందించడానికి నేను కృషి చేస్తాను. ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడా, ఇప్పుడే మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడా. మంత్రి గారు నాకు అత్యంత సన్నిహితులు. మనకి ఏం కావాలన్నా గానీ ఆయన బ్రహ్మాండంగా మన పల్నాడు జిల్లాకి, మన వినుకొండకి చాలా ప్రత్యేక దృష్టితో చేస్తారు. కాబట్టి స్టాక్స్ పెంచుకుందాం. కలెక్టర్ గారితో మాట్లాడాను, మినిస్టర్ గారితో మాట్లాడాను. మన జిల్లా డిఓ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ పెట్టి ఈ రోజు వినుకొండ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా
డిఓ గారు సమర్థవంతంగా టీంను డ్రైవ్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇట్లా అలాగే ఫెర్టిలైజర్ షాప్స్ మెంబర్స్ అందరిని కూడా సమన్వయం చేసి టైమ్లీ స్టాక్స్ డిఏపి యూరియా షార్టేజ్ అనేది లేకుండా ప్రతి రైతుకి అందాలి. అట్లాగే వాళ్ళ మీద ఎక్కడ కూడా ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ తీసుకోవడం, దాని మీద మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం, దీనివల్ల అందరికీ ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. వినుకొండ పట్టణంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక పారిశుద్ధ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నస్రాపేట రోడ్లోని మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్ ముందుగల బస్టాప్ వద్ద వర్షపు నీరు చేరి నిల్వ ఉండటం వలన ప్రయాణికులకు పాదచారులకు ఇబ్బంది దృష్ట్యా గ్రావెల్స్ వేసి ఆ సమస్యను పరిష్కారం చేపట్టారు. అదే విధంగా డాక్టర్ చిన్నపరెడ్డి హాస్పిటల్ వద్ద డ్రైన్ సమస్యతో స్థానికులు పాదచారులు ఇబ్బంది దృష్ట్యా ఆ రోడ్ నందు డ్రైన్ నిర్మాణంను స్థానికులు కోరుతున్నారు. సేవలపురం మండలం వేల్పూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జెడ్పీటీసీ పార హైమావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మండల అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభలో నేతలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమం అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత పిలిపించుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీడీపీ, జనసేన నాయకులు, జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీనురాయల్ మరియు జనసేన నాయకులు నిశ్శంకర్రావు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు 2024 అనుకుంటే 20 సంవత్సరాల ముందు 23 సంవత్సరాల ముందు ఎలా ఉండబోతుందని మనం విజయం చేసుకోవాలి. మీరు చిన్నపిల్లలు మనసులో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వస్తుందని ఎవరు అనుకోవాలి. మన ఫోన్ అంటే ల్యాండ్ లైన్, దానికి ఫోన్ చేస్తున్నాం. ఈరోజు మన చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, దానికి స్మార్ట్ ఫోన్ వచ్చింది, దానికంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ఇవన్నీ ఉపయోగించుకుంటాం. 50-20 సంవత్సరాల ప్రపంచం ఎలా మారిపోతుందని 1000 మంది జనాభా ఉన్నారు అనుకుంటే ఉదాహరణకి 1000 మంది దగ్గర 1000 ఫోన్లు ఉన్నాయి. అందరికీ కొంతమంది దగ్గర 2-3 ఫోన్లు కూడా వాడుతూ ఉన్నారు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ పాంప్లెట్ ఏవైతే మీకు సచివాలయం ద్వారా మీకు ఇస్తారో దాని వెనుక ఒక QR కోడ్ స్కానర్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఇవ్వడం ఉంటుంది. సీఎం గారు ఫోటోతోటి రాష్ట్ర ప్రభుత్వం 2047కి ఏం చేయాలనుకుంటే మీ ఉద్దేశాలు చెప్పండి, మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్, ఏం చేస్తే బాగుంటుంది అనేది క్వశ్చన్ వచ్చేస్తుంది. దాంట్లో టైప్ చేసి సబ్మిట్ చేయాలి. సో మీ ఫీడ్బ్యాక్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీరు పంపించినటువంటి ప్రతి ఒక్కరు పంపించినటువంటి సందేశాన్ని అక్కడ ఒక టీం గురించి చదువుతూ ఉంటారు. సో ఫలానా సేవలపురం మండలం వేల్పూరు గ్రామంలో ఈరోజు ఫలానా రైతులు అడిగారు, ఇలా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. తీసుకొని రేపు ప్రణాళిక తయారు చేస్తారు. మన జిల్లా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారు. సో దీంట్లో మీరు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అట్లాగే ఇంకా నాయకులందరినీ రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తామన్నారు. మీరు చేసినందుకు మనకు ఉపయోగం ఏంటి మేము అనుకోవచ్చు. మీరు ఏమైతే అవసరాలు మన గ్రామానికి, మన జిల్లాకి అడుగుతారో దానికి మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 50 రోజులు భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసి బడ్జెట్ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ప్రతి ఒక్కరు అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటామని. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని ముఖ్యమైనటువంటి ఇష్యూస్ నా దృష్టికి తీసుకుని వచ్చారు. ఫస్ట్ రైతులందరూ ఆందోళన పడుతూ ఉన్నారు. యూరియా లేకపోతే డిఏపీ లేకపోతే మనకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ సకాలంలో అందించమని అడుగుతున్నారు. ఎంఆర్పీ ధరకు అందించమని అడుగుతూ ఉన్నారు. దీనికి నిన్న ఎమ్మెల్యే గారు వినుకొండ నియోజకవర్గ స్థాయిలో అందరూ అధికారులతో అగ్రికల్చర్ అధికారులు ఫెర్టిలైజర్ డిఎస్తో మీటింగ్ పెట్టారు. నేను వారికి ఆదేశాలు ఇచ్చాను అధికారులందరూ కూడా. ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది లేకుండా సకాలంలో మీకు కావాల్సినటువంటి ఎరువులని అందించడానికి చర్యలు తీసుకున్నాను. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆ విధంగా దృష్టి వస్తాము. అవసరమైతే మీకు మన జిల్లాకు వచ్చినటువంటి యూరియా కానీ ఇంకా ఫెర్టిలైజర్స్ అవసరమైతే మీకు కొంచెం ఎక్కువ ఇచ్చడానికి నేను చర్యలు తీసుకున్నాను. ఎవరైనా రైతులు ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా 5వ తారీఖు వచ్చిందో తెలియదు, 10వ తారీఖు వచ్చిందో తెలియదు. నా పెన్షన్ ఎప్పుడు వచ్చింది, నా పెన్షన్ ఎప్పుడు వచ్చిందని పేదవాళ్ళందరూ ఎదురు చూసేవాళ్ళు. ఉద్యోగస్తులందరూ నా జీతం ఎప్పుడు వస్తుంది, నా జీతం ఎప్పుడు వస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్లకి 6 నెలల దాకా కూడా జీతాలు లేవు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఈ రోజు 65,18,000 మందికి రాష్ట్రంలో ఒకే రోజు 1వ తారీఖునే పెన్షన్లు పంచేటువంటి ఇంటింటికి వెళ్ళి
తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి సంస్కృతి శ్రీకారం చుట్టారు చంద్రబాబు గారు. 3,000 పెన్షన్ 4,000 చేసి 65,18,000 మందికి ఒకే రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు పంపిణీ చేసినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. 5 రూపాయలకి అన్నం పెట్టారు, అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు రద్దు చేశారు. మీ ఆస్తి మీద మీకు రక్షణ కల్పించారు. ఆ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రోడ్లు వేసుకోవడానికి, సీసీ డ్రైన్లు కట్టుకోవడానికి నిధులు ఇచ్చారు మన నాయకుడు చంద్రబాబు గారు. అట్లాగే ఈరోజు అభివృద్ధిలో మనం ముందుకెళ్తున్నందుకు మనం సంతోషపడాల. ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2047 కల్లా భారతదేశాన్ని ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి బాటలు వేశారు మన చంద్రబాబు నాయుడు గారు. శావలపురం మండలం వేల్పూరు గ్రామంలో పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు, స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగశ్రీను రాయల్ పాల్గొని పౌష్టికాహారం పంపిణీ చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి తగిన శాస్తి చేశాడని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి పాలించే హక్కు లేదని 153 సీట్లను 11 సీట్లకు పరిమితం చేశాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవుడినే మోసం చేసిన పార్టీగా వైసీపీ చరిత్రకి ఎక్కుతుందని పేర్కొన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో మోసం చేస్తే ఆవు నెయ్యి ప్లేస్ లో డబ్బులు కక్కుర్తుపడి ఆ సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పాలనలో దోపిడీ చేసి ఆవు నెయ్యి ప్లేస్ లో జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేసి ఈరోజు దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి వాళ్ళని దేవుడు శిక్షించాడు. మీకు పరిపాలించే అర్హత లేదు, దోపిడీదారులకి ఇలా మోసం చేసే వాళ్ళకి పరిపాలించే హక్కు లేదని శిక్షించి 153 సీట్లని 11 సీట్లు చేశాడు ఆ వెంకటేశ్వర స్వామి, శిక్షించాడు. కాబట్టి ఎవరన్నా ప్రసాదంలో నెయ్యి బదులు జంతువులు కొవ్వగలుగుతారా? ఇది ఎంత దుర్మార్గం అండి. ఆ ప్రసాదం కళ్ళకద్దుకొని చాలా పవిత్రంగా భావించి ప్రసాదం తీసుకుంటాం. వెంకటేశ్వర స్వామి ప్రసాదం కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి. కలియుగ దైవాన్ని కూడా మోసం చేసేవాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. ప్రజలు శిక్షించారు, మరో పక్క దేవుడు కూడా శిక్షించాడు. మళ్ళీ ఇప్పుడు దాన్ని అంతా కూడా పవిత్రం చేసి అక్కడ కావాల్సినటువంటి యజ్ఞాలు హోమాలు చేసి మళ్ళీ పవిత్రపరిచారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మొత్తం పవిత్రం చేసి పూర్తిగా ఆవు నెయ్యితోటి పవిత్రంగా తయారు చేసినటువంటి లడ్లు మాత్రమే ఇప్పుడు అందిస్తూ ఉంది మన ఎన్డీఏ ప్రభుత్వం. తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళందరినీ జైల్లో పెట్టాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.